కేటీఆర్ ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను, పాలనా వైఫల్యాలను మరిచిపోయిన కేటీఆర్ ఇప్పుడు నీతులు చెబుతుంటే మరోసారి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో మొదలైంది. 2022 నుంచి పార్టీకి వరుస ఓటములనే గిఫ్ట్ గా ఇస్తున్నారు కేటీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక ఎత్తైతే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అత్యంత ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొంది. ఒక్క ఎంపీ సీటు గెలుచుకోలేకపోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూసింది. బీజేపీతో దొంగపుత్తు పెట్టుకున్న పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ చావు దెబ్బతింది. ఇలా వరుస ఓటముల్లో తనకు తానే సాటని నిరూపించుకున్నారు కేటీఆర్. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు తాను వ్యవహరించిన తీరే వరుస ఓటములకు కారణమనే విషయాన్ని గ్రహించకుండా ప్రేలాపనలను పేలుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పరీక్షా పేపర్లు లీక్ చేసి విద్యార్థుల భవితను దెబ్బతీసిన కేటీఆర్ అధికారం పోగానే విద్యార్థుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు 6,000 మంది రైతుల ఉసురు తీసిన విషయం మరిచిపోయి ఇప్పుడు రైతన్నల గురించి మాట్లాడుతున్నారు. ఈ అంశంపైనే బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనను ఇంకా ప్రజలు మర్చిపోలేదని, అందుకే ప్రతి ఎన్నికల్లో ఓడిస్తున్నారని, ఆ విషయాన్ని గ్రహించకుండా కేటీఆర్ నీతులు చెప్పడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఆ పార్టీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా విషయం గ్రహించకపోతే పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.